ఇష్టం లేకుండా వాకౌట్ చేయండి, కానీ స్టాల్ చేయడం మంచిది కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష ధన్యవాదాలు. ముందుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మేము సిపిఐగా మొదటి నుంచి కూడా జాతీయ స్థాయిలో పూర్తి స్థాయి మద్దతు ఇచ్చాము. ఆనాడు ఏబి బర్ధన్ గారు వాళ్ళందరూ కూడా మొదటిసారిగా స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనస్ఫూర్తిగా హర్షిస్తూ ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మందా కృష్ణమాదిగ ఇతర పెద్దలందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రెండో అంశం, నిన్న ఒక ఘటన జరిగింది. నాకు బాధేస్తుంది. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలన చేసిన మా మిత్రులు ఆ కింద కూర్చోవటం, 10 సంవత్సరాలు పరిపాలన చేసిన మిత్రులు అలా కూర్చోవటం, మాలాగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇచ్చే స్లోగన్ లాగా మీరు ఇవ్వటం చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడ 2 నిమిషాలు మంచి మాట చెప్తానండి, మంచి మాట చెప్తా, మీరు మంచి మాటే చెప్తానండి. అసలు వద్దు, అది వద్దా? మంచి మాట కూడా చెప్పొద్దా? మంచి మాట కూడా చెప్పొద్దా? అయితే అరే నేనేం చెప్తాను, మీరు అంటే అది కాదు, అంటే ఎవరు మాట్లాడిరా మీరు? అది అంటే ఇప్పుడు మీరు మాలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా అట్లా అంటే మీరేదో ఏదో లోపల పెట్టుకున్నట్లు ఉంది. చెప్పి మాట్లాడండి. ఎందుకంటే ఆ ఇద్దరు సోదరి మనుల పట్ల ఎవరైనా సరే సోదరి మనుల పట్ల మా సానుభూతి ఉంది. దానికి సంబంధించి ఏమీ భిన్నాభిప్రాయం లేదు. అదే సమయంలో అక్కడ మాట్లాడేటువంటి ఆ వరవడిలో జనరల్గా ఉద్దేశపూర్వకంగా అవమానపరచాలని చెప్పారా లేదా అవి కూడా చూడాలి. ఓకే, చెప్తా. అదేవిధంగా చూడాలి. అందులో వాళ్ళిద్దరికీ, ముఖ్యమంత్రి గారికి సవిత గారికి అక్క తమ్ముళ్ళ అనుబంధం ఉంది, బంధుత్వం ఉంది. అందువలన దాన్ని మనం ప్రొలాంగ్ చేయకుండా ఒక చోట కూర్చుని స్పీకర్ గారి రూమ్లో కూర్చుని దానికి ఒక సమస్యకు పరిష్కారం చేసుకోవటం మంచిది. రెండో అంశం ఏంటంటే అధ్యక్ష, వాస్తవంగా నేను అప్రాప్రియేట్ బిల్లు మీద నేను చాలా, అంటే అందరికీ సహజంగా మాట్లాడాలని ఉంటుంది, మాట్లాడాలని కోరుకున్నాం. ఐ లాస్ట్ మై ఛాన్స్. మళ్ళీ ఇప్పుడు కూడా బిల్లుల మీద మాట్లాడదాం అనుకున్నాం, మళ్ళీ ఐఎమ్ లూజింగ్ మై ఛాన్స్. అందువలన అధ్యక్ష, ఇప్పుడు సభను, ఎందుకంటే అప్పుడు తెలంగాణ యాజిటేషన్ అప్పుడు చూసాం, అప్పుడు తెలంగాణ యాజిటేషన్ అప్పుడు అదంటే అది దెర్ వాజ్ ఏ కాజ్, దానిలో అందరం కలిసాం. ఆల్ పార్టీస్ వర్ యునైటెడ్ అండ్ వీ ఫాట్. అండ్ మనం ఏంటంటే వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రన్నింగ్ ద హౌస్ ఆల్సో వెన్ తెలంగాణ ఇష్యూ వాజ్ ఏ ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఫర్ అస్. ఇప్పుడు ఒక చిన్న అంశం మీద తేడా వచ్చింది. దానికి సంబంధించి I don't want to defer. I am the first person to honor the women. I am the first person. At the same time, if their sentiments are affected, if their feelings are affected, how to resolve that was it is to be discussed. కానీ మీరు ఇప్పుడు అసలు మమ్మల్ని కూడా మీరు మాట్లాడకుండా మీరు చేస్తూ ఉంటే మాకేమి అట్లా అంటే అల్టిమేట్లీ విల్ బి ఫోర్స్డ్ టు ఫీల్ దట్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ మైండ్. మీరు వితౌట్ కీపింగ్ ఎనీథింగ్ ఇన్ మైండ్, you must be open
టు రిజాల్వ్ ద ఇష్యూ. మైండ్లో పెట్టుకోకుండా అది చేస్తే ఏమైతే